హలో అందరికీ. ఈరోజు మా పాప ఆడుకోవడానికని బయటకెళ్ళిందండి. అక్కడ ఎవరో మా పాపకి రవ్వ లడ్డు ఇచ్చారంట. అది తిని చూసి ఇంటికొచ్చి అమ్మ నాకు కూడా రవ్వ లడ్డు చేసి అమ్మ అని అడిగిందండి. ఇంకా పిల్లలు అడిగితే చేయకుండా ఎలా ఉంటామండి, అందుకు చేస్తున్నాను. ఫస్ట్ రవ్వని మనం గీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని షుగర్ పౌడర్ వాడాలి. షుగర్ కరగదు కాబట్టి షుగర్ పౌడర్ వేసుకున్నాను. షుగర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని పాలని కాంచి చల్లార్చుకున్న పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ నేను ఇక్కడ మొత్తం మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత మనం ఇందులోకి పచ్చి కొబ్బరి అండి, ఎండు కొబ్బరి దాన్ని తురుముకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న దాన్ని దీంట్లోకి వేసుకున్నానండి. అప్పుడు మధ్య మధ్యలో తగిలితే టేస్ట్ బాగుంటుంది. రెడీ అయిన దాన్ని మొత్తం ఉండలుగా చుట్టుకుంటున్నాను ఇక్కడ. రౌండ్గా రావాలంటే బాగా ప్రెస్ చేస్తూ చుట్టుకోవాలండి. అప్పుడే మనకి రవ్వ లడ్డు బాగా రౌండ్గా వస్తుంది. అలాగే మొత్తం నేనైతే 1 కేజీ రవ్వ తీసుకున్నానండి. 1 కేజీ రవ్వకి నాకు ఒక 30 లడ్డులు అయితే అయ్యాయి. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి. లడ్డూల్ని ఇలా చేసుకోండి, బాగుంటాయి. బాయ్ బాయ్.